నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బుల్టెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ సీఎం కేసీఆర్ కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ ఈవెన్ నిందితునికి మద్దతు ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు సాక్షి పేపర్ను పిచ్చిపట్టిన వారే చదువుతారు మోదీ కేసీఆర్ జగన్లపై విరుచుకుపడ్డ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మిషన్ భగీరథ నీటికి ఇంటింటి మీటర్లు బిగించనున్న ప్రభుత్వం నల్లా బిల్లులు చెల్లించడం తప్పదన్న సీఎం కేసీఆర్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమాయకత్వపు ముసుగు తీసేయాలన్న ఎంఐఎం అధినేత పాక్ ప్రోద్బలంతోనే పుల్వామా ఉగ్రదాడి జరిగిందన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇక డీటెయిల్స్లోకి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీ మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు 12 కేసుల్లో A1 నిందితుడు జగన్ కు మద్దతు ఇవ్వడంతోనే ఏపీపై కేసీఆర్ కుట్ర ప్రజలకు తెలిసిపోయిందని ఆయన లేఖలో పేర్కొన్నారు స్వశక్తితో ఎదుగుతున్న రాష్ట్రంపై హైదరాబాద్లో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు జగన్ సలహాతోనే పోలవరం ఇతర ప్రాజెక్టులపై కేసీఆర్ కేసులు వేశారని తెలిపారు చంద్రబాబు అధికారంలో ఉంటే కేసీఆర్ జగన్ ఆటలు సాగవనే భయం తమకు పట్టుకుందని చెప్పారు దొంగ పాస్పోర్ట్లతో కేసీఆర్ దొంగ కంపెనీలతో జగన్ ప్రస్థానాలు ప్రారంభమయ్యారని కళా విమర్శించారు ఇక ఏపీలో టీడీపీ 100% ఓడిపోతుందని చెప్పిన కేటీఆర్ జోస్యంపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు కేటీఆర్ జోస్యం ఫలించదు ఖచ్చితంగా మళ్లీ టీడీపీనే గెలుస్తుంది అని మంత్రి గంటా అన్నారు తెలంగాణ అభివృద్ధిపై కేటీఆర్ దృష్టి పెడితే మంచిదని అన్నారు విశాఖ ప్రధాని మోదీ పర్యటనకు ప్రజల నుంచి నిరసనలు తప్పవని చెప్పారు విశాఖ పర్యటనలో మోదీ రైల్వే జోన్ ప్రకటన చేసినా ప్రభావం ఉండదని స్పష్టం చేశారు క్లాసులు కొనసాగుతున్నాయి ఏయూ గ్రౌండ్లో సభలకు అనుమతి లేదు అని మంత్రి పేర్కొన్నారు ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేపర్ను రౌడీలు పిచ్చిపట్టిన వారే చదువుతారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు ఆదివారం పలువురు నేతలు టీడీపీలో చేరిక అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు జగన్ కుప్పగంతులు తన దగ్గర చెల్లవని అన్నారు జగన్కు డబ్బు పదవి పిచ్చి పట్టుకుందని ఆయన చెప్పుకొచ్చారు ఏపీ అభివృద్ధి చెందకూడదని కేసీఆర్ మోదీ కుట్ర పన్నుతున్నారు అని అన్నారు ఆయన దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో హామీ ఇచ్చారు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని మోదీని నిలదీశారు చంద్రబాబు చీకటి రాజకీయాలు చేయొద్దు తెలుగువారి సత్తా ఏంటో చూపిస్తాం వచ్చే ఎన్నికల్లో మనం 25 ఎంపీ సీట్లు గెలవాలి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు 10 కోట్ల రూపాయలు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకే జగన్ టికెట్ ఇస్తారు రాష్ట్రం కోసం భావి తరాల భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నాను వచ్చే ఎన్నికల్లో సమర్థులైన వారిని ఎంపిక చేస్తున్నాం అని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఇక శ్రీశైలంలో సోమవారం నుంచి మార్చి 7 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు సోమవారం యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు 26 నుంచి రోజు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు వాహన సేవ గ్రామోత్సవం ఉంటాయి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తారు 28న టీటీడీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల సమర్పణ మార్చి 1న రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ 4న స్వామివారికి పాగాలంకరణ కళ్యాణోత్సవం జరుగుతాయి మార్చి 5న రథోత్సవం తెప్పోత్సవం నిర్వహిస్తారు మార్చి 1 వరకు శివమాల స్వీకరించి జ్యోతిర్మిడి ధరించిన భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం ఉంటుంది ఇక మిషన్ భగీరథ పథకం ద్వారా ఇచ్చే నల్లా నీళ్లకు మీటర్ పెడతామని వినియోగదారులు నెల బిల్లు చెల్లించాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగింది ఈ సందర్భంగా భగీరథ నీళ్లు ఇచ్చినందుకు 2.50 కోట్ల రూపాయలు చెల్లించాలని జగిత్యాల మున్సిపాలిటీకి డిమాండ్ నోటీస్ ఇచ్చారని కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్ బాబు సభ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై స్పందించిన సీఎం భగీరథ నీళ్లకు బిల్లులు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు భగీరథ నీళ్లకు మిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ హయాంలో పంచాయతీల్లో మున్సిపాలిటీ అరాచకం చోటు చేసుకుంది బిల్లులు చెల్లించాలని వాళ్ళు ప్రజలకు చెప్పలేదు చెప్పే ధైర్యం కూడా వారికి లేదు అని ఎద్దేవా చేశారు బకాయిలున్న పంచాయతీలకు గ్యారంటీగా నోటీసులు ఇస్తామని చెప్పారు 4 నెలల్లో ఇంటి పన్నులు వసూలు చేసి అందులో నుంచే బకాయిలు చెల్లించేలా చేస్తామని తెలిపారు గ్రామ పంచాయతీల్లో బిల్లులు బకాయిల దుస్థితిని ఇకపై రానిచ్చేది లేదన్నారు పంచాయతీరాజ్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం చట్టాన్ని కూడా చాలా పదునుగా పెట్టినాం ఉల్లంఘిస్తే శిక్ష కూడా కఠినంగానే ఉంటుంది తప్పు చేసిన వారిలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా వారిని కూడా తొలగించాలని చెప్పినాం రోడ్లపై చెత్త వేస్తే 500 రూపాయలు ఫైన్ అని చెప్పినాం దీన్ని అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు ఈ ఏడాది గ్రామాలకు 40,000 కోట్లకు పైగా నిధులు ఇస్తామని తెలంగాణలో అద్దం లాంటి గ్రామాలను తయారు చేస్తామని చెప్పారు విద్యుత్ సంస్థలకు స్థానిక సంస్థలకు 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి
వాటిని చెల్లించాలని విద్యుత్ శాఖ ప్రతిరోజు ప్రభుత్వానికి లేఖలు రాస్తోంది. మరి ఈ బకాయిలను ఎవరు కట్టాలి? ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో పేరుకుపోయినవే. ఆనాడు చక్కగా బిల్లులు వసూలు చేసి ఉంటే ఇప్పుడు బకాయిలు పేరుకుపోయేవే కాదు. ఈ బకాయిల గోలను వదిలించేందుకు వన్ టైం సెటిల్మెంట్ చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి అధికారులు చర్చలు జరుపుతున్నారు అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రతి నెల బిల్లులు చెల్లించేలా చేస్తామని విద్యుత్ శాఖకు తెలిపినట్లు చెప్పారు. మీ హాయంలో సోలార్ విద్యుత్ ఉందా? కాంగ్రెస్ హాయంలో రాష్ట్రంలో సోలార్ విద్యుత్ అనేది ఉందా అని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబును ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3600 మెగావాట్లకు పైగా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని, దీని ద్వారా రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో ఉందన్నారు. ఇక సూర్యాపేటలోని దురాజ్పల్లిలో మాఘ పౌర్ణమి సందర్భంగా లింగమంతుల స్వామి అంటే పెద్దగట్టు జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. కేసారం నుంచి దేవరపెట్టతో మెంతబోయిన కుటుంబ సభ్యులు సంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయం వద్దకు చేరుకుంటారు. అక్కడ మందగంపలతో ఆలయం చుట్టూ గంపల ప్రదక్షిణ చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. తెలంగాణ నుంచే కాక ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు హాజరవుతారు. లింగమంతుల స్వామిని దర్శించుకుని సౌడమ్మ, యలమంచమ్మ దేవతలకు గొర్రెపోతులను బలిస్తారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు తెలంగాణలో అమలవుతున్న పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారుతాయి అని తెలిపారు. ఆయన కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని తిరుపతిలో మొక్కుకున్న రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో ఆయనదే ముఖ్య పాత్ర. సార్వత్రిక ఎన్నికల్లో 16 పార్లమెంటు సీట్లు గెలుచుకుంటే మరింత బలం చేకూరుతుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక సైనికుడిగా పనిచేస్తా. అబ్కారీ శాఖను నాకు అప్పచెప్పినందుకు నా బాధ్యత పెరిగింది. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే అబ్కారీ శాఖను నాకు ఇచ్చిన కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. గుడిగంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారత్ అట్టడికిపోతున్న విషయం తెలిసిందే. ఈ దాడి ముమ్మాటికి దాయాది పాకిస్తాన్ జరిపిందేనని ఆ దేశంపై భారత ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని ప్రపంచం ముందు ఒంటరి చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సెగ హైదరాబాద్ ఫేమస్ కరాచీ బేకరీకి కూడా తగిలింది. పాకిస్తాన్లోని నగరం పేరిట ఉన్న ఈ బేకరీపై ఆందోళనకారులు బెంగళూరులో దాడి చేశారు. తమది పాక్కు సంబంధించిన కంపెనీ కాదని మొత్తుకున్న ఆందోళనకారులు వినలేదు. దీంతో కరాచీ బేకరీ తమది హైదరాబాద్ కంపెనీ అని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశభక్తులందరికీ మనవి, కరాచీ బేకరీ విషయంలో మేము ఓ విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. కరాచీ బేకరీ వ్యవస్థాపకులు ఖాన్చంద్ రామ్నాని దేశ విభజన సమయంలో ఆయన హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. ఈ కరాచీ బ్రాండ్ను 1953లో హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది.
ఇది పూర్తిగా భారత్కు చెందిన తెలంగాణ కంపెనీ. మా ప్రోడక్ట్లకు వచ్చిన ఆదరణకు అనుగుణంగా మేం మా బ్రాంచ్లను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం జరిగింది. కరాచీ బేకరీ ఎప్పుడూ భారత్దే. తమ సంస్థపై వచ్చే తప్పుడు ప్రచారాన్ని ఒకసారి సమీక్షించుకోండి అని వివరణ ఇస్తూ విజ్ఞప్తి చేసింది. 1953లో హైదరాబాద్లో మొజాంజాహీ మార్కెట్లో కరాచీ బేకరీ తొలి బ్రాంచ్ ప్రారంభమైంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా శాఖలను విస్తరించారు. బిస్కెట్లకు కరాచీ బేకరీ ఎంతో ప్రసిద్ధి పొందినది. విద్యార్థి మనసు చదువుపై లగ్నం చేసేందుకు ఇంటి వాతావరణం కీలక భూమిక పోషిస్తుంది. దీనికోసం తల్లిదండ్రులు పిల్లలను ఇబ్బందులు పెట్టకుండా చూడాలి. వారి ముందు ఇంటి సమస్యలు చెప్పడం, తగులాడుకోవడం చేయకూడదు. ప్రధానంగా విద్యార్థులపై టీవీల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నెల రోజులు కీలకమైనవి. ఈ నెల రోజులు ఇంట్లో టీవీ ఆఫ్ చేయడం మంచిది. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలి. వారికి చదువే తప్ప ఇతర ధ్యాస లేకుండా చూడాలి. జిల్లా ఇప్పటికే అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచింది. విద్యారంగంలోనూ ముందు వరుసలో ఉండాలంటే దానికి కొలమానం 10వ తరగతి ఫలితాలు. 10 ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వినూత్న రీతిలో గత ఏడాది చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇచ్చింది. 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 13వ స్థానంలో ఉన్న జిల్లాను 3వ స్థానంలోకి తీసుకురాగలిగారు. ఈసారి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్న ధ్యేయంతో హరీష్ రావు, విద్యాశాఖ అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులతో పాటు అన్ని విభాగాలకు చెందిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. నాకు కావాల్సింది 100% ఫలితాలు. దీనికోసం మీరేమడిగినా ఇస్తాం. మంచి ఫలితాలు సాధిస్తే నజరానాలు కూడా ఇస్తాం అని ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు 10/10 జీపీఏని సాధిస్తే వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి 25,000 చొప్పున నజరానా ఇస్తానని ఆయన ప్రకటించారు. ఇంతటితో ఆగకుండా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పిల్లల భవిష్యత్తు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తూ సిద్దిపేట నియోజకవర్గంలోని తల్లిదండ్రులకు హరీష్ రావు తానే లేఖను రాస్తూ ముందుకు వెళ్లడం గమనార్హం. నేను నేరుగా కలవలేక లేఖ రాస్తున్నానంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తున్నారు. ఇక పాలనలో ఎప్పుడూ బిజీగా ఉండే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ బుధవారం సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఎంతో కష్టపడి కంచెకు అవతల వైపు ఉన్న ఫోన్ను తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఫోన్ను తీయడానికి ఉపయోగిస్తున్న కర్ర చేయి జారి కంచెకు అవతల వైపు పడిపోతుంది. చదవకు ముందు కాకరకాయ, చదివిన తర్వాత కీకరకాయ అన్నట్టుగా ఆ పక్కన ఉన్న మరో వ్యక్తి కంచె దాటి అవతల వైపు దూకి ఫోన్ను కాకుండా కర్రను తీసిచ్చి వచ్చేస్తాడు. సరదాగా ఉన్న వీడియోకు నెటిజన్లు సైతం తమ కామెంట్లతో నవ్వులు పూయిస్తున్నారు. ఇక కేటీఆర్ కూడా స్మార్టెస్ట్ గై అవార్డు గోస్ టు అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇక రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్కు విశేష అధికారాలు అందజేస్తున్న ఆర్టికల్ 35A సోమవారం సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం కానుండడంతో కేంద్ర ప్రభుత్వం లోయలో హై అలర్ట్ ప్రకటించింది. కాశ్మీర్కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఈ అధికరణపై ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. తాజాగా సుప్రీంకోర్టు విచారణతో మరోసారి తెరపైకి వచ్చింది ఈ అంశం. రాష్ట్రంలో ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడితో ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా సుప్రీం విచారణతో పరిస్థితులు మరింత విషమించకుండా ప్రభుత్వం వేర్పాటువాద నేతలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పిస్తోంది. కాశ్మీర్ కల్లోలానికి ఓ రకంగా ఈ ఆర్టికల్ కూడా కారణమని కొంతమంది వాదన. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి ఇచ్చిన మహాప్రసాదమే ఆర్టికల్ 35A అని చాలామంది జాతీయవాదులు అనేక సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనమయ్యే సమయంలో ఆ రాష్ట్ర ప్రజలకు మరింత విశ్వాసం కలిగించేందుకు వీలుగా 370 ఆర్టికల్ను భారత ప్రభుత్వ రాజ్యాంగంలో పొందుపరిచింది. దీని ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్ రంగాలు తప్ప మిగతా రంగాలపై కేంద్రానికి అధికారం ఉండదు. పార్లమెంటు చట్టాలు చేసిన కాశ్మీర్ అసెంబ్లీ వాటికి ఆమోదం తెలిపితేనే అవి అమల్లోకి వస్తాయి. జమ్మూ కాశ్మీర్ భారత్లో చేరిన అనంతరం ఇతరులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 1954లో ఆర్టికల్ 35Aను రాజ్యాంగంలో చేర్చింది. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ అనుమతితో రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ ఆర్టికల్ ద్వారా రాష్ట్రంలో ఎవరు శాశ్వత పౌరులన్నది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ నిర్ణయిస్తుంది. వాస్తవానికి రాజ్యాంగంలో ఆర్టికల్స్కు అనుబంధాన్ని చేర్చే సమయంలో
పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పదవీ కాలంలో రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చారు. దీంతో అప్పటి నుంచి ఈ ఆర్టికల్పై వివాదం రగులుతూనే ఉంది. రాష్ట్ర పరిధిలో అంశాల్లో ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయాలను సవాల్ చేసే అవకాశం ఎవ్వరికీ లేదు. అయితే పార్లమెంట్ ఆమోదం లేకుండా ఆర్టికల్ను చేర్చడంపై కొన్ని ఎన్జీఓలు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాయి. వీటి వాదన ప్రకారం ఆర్టికల్ 370 కేవలం తాత్కాలికమేనని, దీని ద్వారా మరిన్ని ఆర్టికల్స్ను ప్రవేశపెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాశ్మీర్కు ప్రత్యేక హక్కులు ఇవ్వడం రాజ్యాంగంలోని 14, 19, 21 ఆర్టికల్స్ ప్రకారం వ్యతిరేకమేనని ఎన్జీఓల వాదన. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. గుడిగంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమాయకత్వపు ముసుగు తీసేయాలని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. పాక్ ప్రోద్బలంతోనే పుల్వామా ఉగ్రదాడి జరిగిందని అన్నారు. శనివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓవైసీ పాకిస్తాన్పై నిప్పులు చెరిగారు. మేం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెప్పేది ఒక్కటే, టీవీ కెమెరాల ముందు కూర్చుని భారత్కు నీతి వ్యాఖ్యలు బోధించడం కాదు. ఇది తొలి ఘటన కాదు. గతంలో పఠాన్కోట్, ఉరీ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు పుల్వామా దాడి జరిగింది. ముందు నీ అమాయకత్వపు ముసుగు తీసేయి అని ఓవైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఉగ్రదాడిలో 40 మందికి పైగా సిఆర్పీఎఫ్ జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు కుట్ర పాక్లోనే జరిగిందని ఓవైసీ తెలిపారు. ఈ ఉగ్రదాడిని పాక్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీ, ఇంటెలిజెన్స్, ఐఎస్ఐలు కలిసి చేశాయన్నారు. ఈ ఉగ్రదాడి జరిపిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై కూడా ఓవైసీ మండిపడ్డారు. ఇస్లాం ఎప్పుడూ ఓ మనిషిని చంపమని చెప్పలేదని స్పష్టం చేశారు. 40 మంది వీర జవాన్లను పొట్టనబెట్టుకున్న మీది జైషే మహ్మద్ సంస్థ కాదు, జైషే సైతాన్. మహ్మద్ ఉగ్రవాది ఒక వ్యక్తిని చంపలేదు, మానవత్వంపై దాడి చేశాడు. మస్జూద్ అజార్ మౌలానా కాదు, దయ్యం. అది లక్షరే తోయిబా కాదు, లక్షరే సైతాన్ అని ఓవైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత్లో ఉన్న ముస్లింలపై పాక్ చింతించాల్సిన అవసరం లేదని, భారత్ ఐక్యతను పాక్ ఓరవలేకపోతుందన్నారు. పాక్కు చెందిన ఓ మంత్రి భారత దేవాలయాల్లో గంట మోగకుండా చేస్తామని హెచ్చరించారు. ఆయనకు నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అతనికి భారత్ గురించి ఏమాత్రం తెలియదు. ఈ దేశానికి చెందిన ముస్లింలు బతికున్నంత కాలం మసీదుల్లో అజాన్, దేవాలయాల్లో గంటలు మోగుతూనే ఉంటాయి. ఇది మా దేశం యొక్క గొప్పతనం. ఇది చూసి పాక్ ఓరవలేకపోతుంది. మేమంతా ఐక్యంగా జీవిస్తున్నాం. మా మధ్య భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ దేశం జోలికి వస్తే మాత్రం మేమంతా ఒక్కటే అని ఓవైసీ స్పష్టం చేశారు. సొగసుగా కన్నుకొట్టి కుర్రకారును తన వైపు తిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఎంత పాపులారిటీ సంపాదించిందో తెలిసిందే. ఆ వీడియోతో రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయింది ఈ ముదుగుమ్మ.
అయితే ఈ వీడియోని తన కెరీర్ను గందరగోళంలో పడేలా చేస్తుందని అంటోంది మరో హీరోయిన్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రియా వారియర్, నూరిన్ షరీఫ్, రోషన్ హీరోయిన్గా నటించిన ఒరు అడా లవ్ రొమాంటిక్ మూవీని లవర్స్ డే పేరుతో తెలుగులో ఫిబ్రవరి 14న విడుదల చేసిన విషయం తెలిసిందే. నిజానికి ముందుగా సినిమాలో లీడ్ క్యారెక్టర్గా నూరిన్ని అనుకున్నారట. కథ మొత్తం ఆమె చుట్టూ తిరిగేలా స్క్రిప్ట్ కూడా రాసుకున్నారట. కానీ కన్ను కొట్టే సీన్తో ప్రియా ప్రకాష్ సెన్సేషనల్గా మారడంతో కథ మొత్తం మార్చేసి ప్రియా పాత్రకు ప్రాధాన్యతనిస్తూ నూరిన్ రోల్ తగ్గించేశారట. ప్రియా వారియర్ సెన్సేషనల్గా మారిన తర్వాత తనను పక్కన పెట్టారని వాపోయింది. ఆ కారణంగా ఎంతో ఆవేదనకు గురైనట్లు చెప్పింది. నిజానికి అంతా తనను సెకండ్ హీరోయిన్ అనుకుంటున్నారని, కానీ తానే సినిమాలో మొదటి హీరోయిన్ అని చెబుతుంది. చిత్ర హీరో రోషన్ అబ్దుల్తో మళ్ళీ నటించాల్సి వస్తే ఆనందంగా ఒప్పుకుంటాను. ప్రియా వారియర్తో నటించాల్సి వస్తే 1కి 10 సార్లు ఆలోచిస్తాను. వీలైనంత వరకు ఒప్పుకోకుండానే ఉంటాను. ఎందుకంటే నా కెరీర్ను ఆమె గందరగోళంలో పడేసింది అని నూరిన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా విడుదలకు ముందే ఏ మలయాళ చిత్రానికి లేని క్రేజ్ ఓరు అడార్ లవ్కి ఏర్పడింది. కన్నుకొట్టిన వీడియోతో ప్రపంచవ్యాప్తంగా క్రేజీ హీరోయిన్గా మారిన ప్రియా వారియర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. దీనికి తోడు ఈ మూవీ టీజర్లో ఘాటైన ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించి సినిమాపై అంచనాలు పెంచేసింది ప్రియా వారియర్. సినిమాలో విషయం లేకపోవడంతో ప్రేక్షకుల్ని నిరుత్సాహపరిచింది. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఈ మూవీ క్లైమాక్స్ని మార్చుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో క్లైమాక్స్ విషాదాంతంతో ముగుస్తుంది. దీన్ని మార్పు చేసి కొత్తగా సన్నివేశాలని రీషూట్ చేసి యాడ్ చేయబోతున్నారట. 10 నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశం సినిమాకి హైప్ తీసుకువచ్చేదిగా ఉంటుందని యూనిట్ భావిస్తోంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ. ఈవెన్ నిందితునికి మద్దతు ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు. సాక్షి పేపర్ను పిచ్చిపట్టిన వారే చదువుతారు. మోదీ, కేసీఆర్, జగన్లపై విరుచుకుపడ్డ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మిషన్ భగీరథ నీటికి ఇంటింటి మీటర్లు బిగించనున్న ప్రభుత్వం. నల్లా బిల్లులు చెల్లించడం తప్పదన్న సీఎం కేసీఆర్. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమాయకత్వపు ముసుగు తీసేయాలన్న ఎంఐఎం అధినేత. పాక్ ప్రోద్బలంతోనే పుల్వామా ఉగ్రదాడి జరిగిందన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.